మీరు ఎప్పుడైనా పెళ్లి కొడుకు పల్లకి ఊరేగింపు చూసారా? నేను చూపిస్తాను చూడండి. ఈ వీడియో మా ఇంటి పక్కన మనకిందనే మ్యారేజ్ సిరీస్. మ్యారేజ్ కు వెళ్లే ముందు కాల్లో కానీ ఇలా పల్లకిలో కానీ ఊరంతా ఊరేగిస్తారు. అలా ఊళ్ళో ఊరేగింపు కంప్లీట్ అయిపోయిన తర్వాత పెళ్లి మండపంకి అయితే వెళ్ళిపోతారు. పెళ్లి కొడుకు చెమట పట్టకుండా విసర్రా అనిస్తే మా ఊడు విసురుకుంటున్నాడు. మనకి వీడియో కంటెంట్ కావాలని చెప్పి ఓ మూల నుంచి వీడియో తీసుకుంటున్నాం. వెనకాల నుంచి మా కిల్లోలింగ్ పిలిచి ఈ అరుణ్ ఐస్ క్రీమ్ ఇచ్చాడు. నాకు ఒక్కడికే కాదులండి, ఊరేగింపు అక్కడ అరుణ్ ఐస్ క్రీమ్ ఇక్కడ తినేంత వరకు బానే ఉంటది. తర్వాత చెయ్యాలి అక్కడికోవాలి తెలియదు. అరుణ్ ఐస్ క్రీమ్ దానం చేసిన అఖిల్ గారికి సుఖీ బాబా బాయ్ బ్రో. కాసేపటికి డ్రింక్ ఇచ్చారు, ఆ తాగిందా వీడియో తీసుకున్నాను. ఇది పెళ్లికొడుకు అకౌంట్. మనోడు పేరు చరణ్. ఈయన ఎవరో కానీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒకటే జోస్ లో ఉన్నారు. ఇలాంటి సాహసాలు ఎక్కువగా మా ఊరు అమ్మవారి తీర్థానికి చూస్తాం. మన బాలయ్యబాబు సాంగ్ లేకుండా ఊరేగింపు ఎలా కంప్లీట్ అవుద్ది చెప్పండి. ఇది ఊరేగింపు వీడియో. నెక్స్ట్ అది మ్యారేజ్ వీడియో రావచ్చు. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. చూడండి, చూసేయండి పార్ట్ 2. మా ఇంటి పక్కన సునీలనే కార్ వేసుకొచ్చాడు. మా గుప్తమై కార్ డ్రైవింగ్ చేస్తున్నారు. అలా పొదలాడులో ఆగి ఈ చొకడి ఇచ్చుకున్నాం. ఈ పొదలాడు చొకడి మీద సపరేట్ వీడియో చేసాం మనం. ఎవరైనా ఆ వీడియో కానీ చూడకపోతే ఇది అయిపోయి ఆ వీడియో కూడా చూసేయండి. అలా చొకడి తింటాం కంప్లీట్ అయిపోయి ఇలా పడుకున్నాడు మా వాడు. చాలా ఎక్కువ టైమే ట్రావెల్ చేసాం. మొత్తం మీద ఫంక్షన్ హాల్ కి వచ్చేసాం. ఎదర ఖాళీగా ఉన్న వెనకాలే ఉండిపోయే వాళ్ళని ఏమంటారో తెలుసా? ఇంట్రోవర్ట్స్ అంటారా బాబు. అలా డిన్నర్ కంప్లీట్ చేసిన తర్వాత సంబర్ కదా, ఎక్కడికి వెళ్ళిన ఐస్ క్రీమ్ అయితే పెడతారు. ఒకటి తీసుకుని వెనకాల ఏ కుర్చీ ఖాళీ ఉందో చూసుకుని అక్కడ కూర్చొని తినాలన్నమాట. ఇంకొకటి 2 hours జర్నీ మాకు 3 hours పెట్టింది. అంత వరస్ట్ ఉంది రోడ్డు. ఇంకెక్కువ ల్యాక్ చేయకుండా ఫైనల్ ఎపిసోడ్ చూసేద్దామా? మా ఫ్రెండ్స్ తో ఎలా ఉంటుందో చెప్తాను వినండి. 5 times కాల్ చేసా. మామ ఏ టైంకి వెళ్తారు చెప్పండి, నేను ఆ టైంకి వస్తాను అని. నేను కాల్ చేసినప్పుడేమో ఇంకా ఏమో అనుకోలేదు అన్నారు. ఆరోసారి కాల్ చేసినప్పుడు మామ నేను ఇక్కడికి వచ్చేసి నువ్వు ఇంకా రాలేదేంట్రా అన్నారు. అట్లా ఉంటుంది మా ఫ్రెండ్స్ తో. మీ వాళ్ళు కూడా మా ఊళ్ళో లాగానే ఉంటాయి. వాళ్ళ వీడియోలో ట్యాగ్ చేయండి. నైట్ టైం లైట్ గా ఉంటుంది కదని చెప్పి టిఫిన్ తీసుకున్నాను. పెసరట్ తర్వాత ఉల్లిదోశ కూడా వేయించుకున్నాను. అలా ఒకరి మీద ఒకటి జోకులు వేసుకుంటూ కంప్లీట్ చేసేసాం. కిల్లి తినడానికి వచ్చాను అనుకుంటున్నారా? నాకు అలవట్లేదని బాబు. కానీ ఆ పక్కన ఉన్న ఐస్ క్రీమ్ మాత్రం అసలు వదలను. నాకులాగే అందరూ ఐస్ క్రీమ్ పిచ్చాలనుకుంటాను. అసలు ఖాళీ లేదు. 10 నిమిషాల నుంచి స్పూన్ ఒకటి దొరికింది. నా కష్టాన్ని మా సునీల్ గారు చూడలేక నేను తీసుకొస్తాను అని చెప్పి ముందుకెళ్ళాడు. వీడియో తీసుకుందామని చెయ్యాలా ముందుకు పెడతా నా దగ్గర నుంచి మా కన్నగాడు ఇస్తాడు. నాకే వేరే వాడు ఇచ్చాడు అంటే నా దగ్గర ఇస్తాడు. అలా ఒకరు చూసుకుంటూ ఐస్ క్రీమ్ అయితే కంప్లీట్ చేసేసాం. ఇంటికి వెళ్ళిపోదాం అన్న టైంలో లాస్ట్ ఈ ప్రోగ్రామ్ చూసి ఇంటికి వెళ్ళిపోదాం అన్నారని చెప్పి వాళ్ళు అనలేదు, నేనే అన్నాను. వీడియోలో సరిపోదరా అంటే పాపం నా కోసం వాళ్ళు కూడా ఉండిపోయారు. సీ యూ దెన్. బై బాయ్.